ప్రైజ్ అలాట్. గుడ్ మార్నింగ్. దైవవాక్ అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఈ దినమంతా క్షేమాన్నిచ్చి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ఈరోజు దైవవాక్ నిమిత్తం నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంత అద్భుతమైన మాట అండి. ఈరోజు ఇదే మనకు వాగ్దానం. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉండగా ఐగుప్తీయులు మరలా రథాలు వేసుకుని సైనికులతోటి ఫరో రాజు తరుముకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. వారిని చూసినప్పుడు వీళ్ళు భయపడిపోయి సనుక్కుంటూ మోషే మీద తిరగబడుతూ, మాకు ఐగుప్తుల సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపుతారు. ముందుకు వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్దామంటే ఫరో సైన్యం. మేమేం చేయాలి? అక్కడుంటేనే మాకు బాగుండేది కదా అని భయపడిపోయి వణుకుపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు భయపడకండి. ఈరోజు చూసిన ఐగుప్తులు మీరు మరెన్నడూ చూడరు. దేవుడే అద్భుతం చేయబోతున్నాడు. ఊరక నిలుచుండి చూడండి అంటున్నాడు. మనం కూడానండి కొన్ని పరిస్థితులకి ఎంతో భయపడిపోతాం. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు భయపడిపోతాం. శత్రువుని చూసి వణుకుపోతూ ఉంటాం. అరే, ఏమైపోయింది నా బ్రతుకు? ఇలా అయిపోయిందేంటి, అలా అయిపోయిందేంటి, ఇంక నేను లేవలేనా, ఇంక నేను కోలుకోలేనా, ఇంక నేను ముందుకెళ్ళలేనా, నా పరిస్థితి ఏంటి, అరే దేవా నన్ను ఎందుకు చూడలేదు నువ్వు అనేసి భయపడిపోయి వణుకుపోతూ ఉంటారు. మీరు అలాంటప్పుడే కొంచెం ఓపిక పట్టి చూడాలండి, ఎదురు చూడాలండి, దేవుడు ఏం చేయబోతున్నాడో చూడాలండి. ఆమె ఇక్కడ అన్న మాట ఏంటంటే, ఐగుప్తులకి ఎన్నడూ చూడు. ఈ వాగ్దానంగా తీసుకోండి. మీకు ఎదురైన సమస్యలు మరెన్నడూ చూడరు మీరు. ఇక దాన్ని దేవుడు పూర్తిగా తీసేవారు. ఇంతకాలం వాళ్ళు పెట్టిన శ్రమలు, కష్టాలు పడి 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 ఉన్నారు కదా, ఇది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇక ఫరోని చూసే లాస్ట్ టైం ఇంకిది. ఇక మళ్ళీ నువ్వు చూడవు. ఇదే వాగ్దానంగా చెప్తున్నా. ఇంతకాలం ఎన్నో సమస్యల్లో ఉన్నారేమో, నష్టాల్లో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో, భయపడుతూ బ్రతికారేమో. ఇదే లాస్ట్ అని నేను చెప్తున్నా దేవుని సేవకునిగా. ఆ సమస్యలకి మళ్ళీ చూడరు మీరు, ఆ బలహీనతలకి మళ్ళీ చూడరు మీరు, ఆ వ్యాధులకి మళ్ళీ చూడరు మీరు, ఆ యొక్క కష్టాలు మళ్ళీ చూడరు మీరు. చూడండి, రూతుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మోయాబు దేశంలో రూతుకి చాలా భయంకరమైన శోధన. భర్తను కోల్పోయింది, ఎవరూ లేరు. అత్తగారు కూడా విడిచిపెట్టేస్తానంది. కానీ అత్తగారిని హత్తుకుని రూతు వెంబడించిందండి. దేవుడు ఎలా చేశారో తెలుసా? మళ్ళీ ఎన్నడూ మోయాబు వెళ్ళక్కస లేకుండా. హల్లెలూయా. ఏమంటే బెత్లెహేంలో రూతుని ఆశీర్వదించి ఏదైతే కోల్పోయిందో, ఏదైతే నష్టపోయిందో, ఏదైతే ఏమండి ఇబ్బంది పడిందో, మోడు బారిపోయిన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశారండి, దీవెనకరంగా మార్చేశారండి. రూతుకి దేవుని కృప అధికం చేశారండి. ఒక మంచి భర్తను, మంచి యజమానుణ్ణి, ఏమండి మంచి ఆస్తిపరుణ్ణి దేవుడిచ్చారండి. హల్లెలూయా. మరలా పచ్చని కాపురంగా దేవుడు మార్చేశారు. ఈరోజు నీ జీవితంలో మరలా ఆ యొక్క శ్రమలు, ఆ యొక్క కష్టాలు, ఆ కన్నీరు, మరలా వ్యాధి మరలా చూడవు. నువ్వు నమ్మితే దేవుని కార్యం చూస్తావు. దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడిని నిన్ను దీవిస్తారు, దేవుని మహిమను చూస్తావు అంతే. హల్లెలూయా. ఫరో సైన్యం మాత్రమే చూడు. ఏ శత్రువు అయితే నిన్ను శోధించి ఏమండి నిన్ను కృంగదీస్తూ ఉన్నాడో ఆ శత్రువు మరెన్నడూ కనబడాడు. హల్లెలూయా. దేవుడిని నడిపించబోతా ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటింపు చేయబోతా ఉన్నాడు. దేవుని కృప నీకు తోడై ఉండబోతా ఉంది. నువ్వు భయపడకు, నువ్వు కృంగిపోకు. ఇజ్రాయేలు ప్రజలు ఎలాగూ ఫరో సైన్యానికి ఎన్నడూ చూడకుండా ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయి వారు నశించేటట్లు దేవుడు చేశాడో, నీకెదురే ప్రతి సమస్య కూడా నశించబోతా ఉంది. నువ్వు నిలబడబోతున్నావు. దేవుని కృప నీకు నిరంతరము తోడై నడిపించి కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.